గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. రాత్రి అనక పగలనక ప్రతి సమయంలో మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బలవంతులై ఉండాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, మనము పోరాడుతున్నది అనేటువంటి మాట ఉంటుంది. మనము పోరాడవలసిన వాళ్ళం. మన పోరాటంలో విజయం సాధించాలి. విజయం సాధించాలంటే సర్వాంగ కవచం ధరించాలి. మీరు ధరించారా? మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీరు ఏ ప్రయాణం చేస్తున్నారో, ఏ సమస్య మీద కోర్టు మెట్టుకు ఎక్కుతున్నారో, ఏ ఇబ్బందుల్లో ఊరి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తూ ఉన్నారో, ఏ సమస్య నిమిత్తం వైద్యుల దగ్గరికి వెళ్తున్నారో, అన్నింటిలో మీకు విజయం కలగాలని నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, తేజస్సు మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ యొక్క దీవెన నీ యొక్క జనాంగానికి ఇవ్వండి నాయన. వారు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నావని దేవుని యొక్క గ్రంథంలో 127 కీర్తనలో మీరు మాట్లాడుతున్నారు. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయువారు ప్రయాస వ్యర్థమే అని లేఖనము స్పష్టీకరిస్తుంది. కనుక నీ కావలి మాకు కావాలి, నీ తోడు మాకు కావాలి. నీ యొక్క సహాయము ఇదిగో నీ బిడ్డలకు అందిస్తారని నేను నమ్ముతున్నాను. ఈరోజు వారు తలపెట్టిన కార్యక్రమాల్లో నాయన ప్రతి కార్యక్రమం నీకు అంగీకారం అయ్యేటట్టుగా నేను ప్రార్థిస్తున్నాను. నాయన జాతులు అనేక మంది ఉన్నాయి, మరి అనేక రకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి, అనేక రకమైనటువంటి ఖండాలు ఉన్నాయి, అనేక రకమైనటువంటి దేశాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి జనాంగం కొరకు అంతటను అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని నేను ఆశపడుతున్నాను. నాయన ఇది మీ ఆశే నాయన. మా ఆశ నీ చిత్తంలో ప్రభా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. రాజుల కొరకు, అధికారుల కొరకు, మానవులందరి కొరకు ప్రార్థన చేయమని పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 2వ చాప్టర్ మొదటి నుంచి చూసినప్పుడు నాయన ప్రభువా వారు ప్రార్థిస్తున్నారు తండ్రి. కాబట్టి మేము కూడా జ్ఞానులమై నాయన ప్రార్థిస్తున్నాం. అనేక మంది తండ్రి స్తోత్రాలు నీ ప్రార్థనాత్మను విడిచిపెట్టి నాయన నీ నుండి తొలగిపోయి ఉంటున్నారు. వారందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ రోజు నీ ప్రకాశమానం వారి మీదకి కలుగును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ లింక్ని చూడగానే వారి మీదకు స్వస్థత వచ్చును గాక. వారి మీదకి నీ మహిమ ప్రభావాలు కనబడును గాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.